హాయ్ మిత్రులారా, ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఈరోజు మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్లో జరుగుతుంది. సో మ్యాచ్ 3:30కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఏంటంటే ఫ్లాట్ అండ్ హార్డ్. సో ఫ్లాట్ అండ్ హార్డ్ ఉండడం వల్ల ఇది ప్యూర్ బ్యాటింగ్కి అనుకూలిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారు యాక్చువల్లీ, ఎందుకంటే ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ ఏం లేదు. సో ఫస్ట్ వచ్చేసి బ్యాటింగ్ గురించి మాట్లాడదాం ఇక్కడ ఈ పిచ్ రిపోర్ట్లో. సో బ్యాటింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళకి అనుకూలిస్తుంది, తర్వాత మన స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. సో బ్యాట్స్మెన్కి అయితే అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే సర్ఫేస్ ఫ్లాట్ ఉంటుంది కాబట్టి. ఈరోజు ఇక్కడ ఉప్పల్లో భారీ స్కోర్లు చేశారు ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో మనం ఈరోజు ఎస్ఆర్హెచ్ వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ టాస్ అయితే ఎవరు గెలుస్తారో వాళ్ళు బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ చేజింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకు కంఫర్టబుల్గా ఉంటుందంటే ఇక్కడ టోటల్ 78 మ్యాచెస్ జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసింది 36 మ్యాచెస్ గెలిచాయి, బ్యాటింగ్ సెకండ్ చేసింది 42 సార్లు గెలిచాయి. అందుకే మనం చేజింగ్కి అనుకూలంగా చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు మనం ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో వచ్చేసి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్కి రావచ్చు. తర్వాత వన్ డౌన్లో ఇషాన్ కిషన్ రావచ్చు. తర్వాత హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్, నితీష్ కుమార్ రెడ్డి, ఆత్రేవత్ రైడ్, హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, మహమ్మద్ సమీ. సో మనమైతే సన్ రైజర్స్లో ఈ 11 మెంబర్స్ ఉంటారని ప్రెడిక్ట్ చేస్తున్నాను నేను. సో తర్వాత వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ప్రొడక్షన్ గురించి మాట్లాడదాం. ఒకటి ఓపెనర్స్ వచ్చేసి ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్. తర్వాత ఫస్ట్ వన్ డౌన్ వచ్చేసి నితీష్ రాణా. తర్వాత 4 డౌన్ వచ్చేసి రియాన్ పరాగ్. 5 ధ్రువ్ జోవెల్. తర్వాత 6 సిమ్రాన్ హెట్మర్. 7 వానిందు అసరంగా. 8 సందీప్ శర్మ. 9 జోఫ్రా ఆర్చర్. 10 మహేష్ దీక్షణ. 7 వానిందు అసరంగా. 8 సందీప్ శర్మ. 9 జోఫ్రా ఆర్చర్. 10 మహేష్ దీక్షణ. 11 తుషార్ దేశపాండే. సో మెయిన్ ఆర్ఆర్లో మెయిన్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మన సంజు శాంసన్ ఫిట్గా లేడన్నారు, అందుకే అతను కెప్టెన్సీ ఏం చేయట్లేదు, కీపింగ్ ఏం చేయట్లేదు, ఓన్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఆర్ఆర్కి మటుకు ఈ మ్యాచ్ కెప్టెన్గా రియాన్ పరాగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన ఎస్ఆర్హెచ్కి వచ్చేసి ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా చేస్తాడు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ గురించి దాంట్లో వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్లు ఏంటి, మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఆర్హెచ్ మెయిన్ స్ట్రెంగ్స్ వచ్చేసి ఏంటంటే బ్యాటింగ్ లైన్ ఆఫ్. వీళ్ళు బ్యాటింగ్ ఎలా అంటే చెప్పాను కదా, లాస్ట్ 2024 ఐపీఎల్లో దారుణమైన బ్యాటింగ్ చేశారు వీళ్ళు. అంటే ఆల్మోస్ట్ 2-3 మ్యాచెస్ 300 దగ్గర స్కోర్స్ చేశారు వీళ్ళు దగ్గరగా. సో అందుకే వీళ్ళు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో వీళ్ళ బ్యాటింగ్ లైన్ ఆఫ్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, వీళ్ళు భారీ హిట్టర్స్ ఉన్నారు వీళ్ళ దాంట్లో. సో మెయిన్ వీళ్ళ వీక్నెస్ వచ్చేపాటికి ఏమవుతుందంటే వీళ్ళు ఓపెనర్స్ అవుట్ అయిపోయారంటే సో వీళ్ళ స్కోర్ డౌన్ అయిపోతుంది. సో వీళ్ళ ఓపెనర్స్ గురించి బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ లైన్ ఆఫ్ బాగుందిలే కానీ స్పిన్ లైన్ ఆఫ్ బాగాలేదు. సో ఇఫ్ ఇన్ కేస్ స్పిన్ అనుకూలించిందంటే మాత్రం వీళ్ళ స్పిన్ బ్యాలెన్సింగ్ లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం రాజస్థాన్ రాయల్స్ స్ట్రెంత్ గురించి మాట్లాడదాం. వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ వచ్చేందంటే టీమ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో వీళ్ళు ఫాస్ట్ బౌలింగ్ అలాగుంది, బ్యాటింగ్ అలాగుంది, స్పిన్ అలాగుంది. సో మెయిన్ ఇంకొక స్ట్రెంత్ వచ్చేసి ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ మళ్ళీ కోచ్కి వచ్చాడు ఈ టీంకి. సో వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ అది. సో మెయిన్ వీళ్ళ వీక్నెస్ గురించి మాట్లాడితే మటుకు వీళ్ళకి ఆల్రౌండర్స్ బ్యాలెన్స్గా లేరు. సో ఆల్రౌండర్స్ లెస్గా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సంజు శాంసన్ ఫిట్నెస్గా లేడు కాబట్టి వీళ్ళకి కొంచెం వీక్నెస్గా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ స్ట్రెంత్ అవుతే రాజస్థాన్ రాయల్స్కి స్పిన్ స్ట్రెంత్, ఎందుకంటే మహేష్ దీక్షణ ఉన్నాడు, వానిందో అసరంగా ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కన్నా స్పిన్ బాగా అనుకూలించిందంటే మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్కి ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ టు హెడ్ చూస్తే మన టోటల్గా 20 మ్యాచెస్ జరిగితే 11 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచెస్ గెలిచింది టోటల్గా. సో ఉప్పల్ స్టేడియంలో వచ్చేసి ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లు జరిగాయి. 5 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ 4 మ్యాచ్లు గెలిస్తే 1 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. సో
మెయిన్ ఫైనల్గా ప్రిడిక్షన్ ఏంటంటే మిత్రులారా, ఇక్కడ మాత్రం ఇది సన్ రైజర్స్కి మెయిన్ అనుకూలించే విషయం. ఎందుకంటే ఇది ఉప్పల్లో జరుగుతుంది, హైదరాబాద్లో, వాళ్ళ హోమ్ గ్రౌండ్. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాదే విన్ అవుతుందని నా ప్రిడిక్షన్. చూద్దాం ఏమవుతుందో.